హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏ మోడల్ పేపర్ సొల్యూషన్స్ ఏంటో చూస్తున్నాము. ఆల్రెడీ సెక్షన్ 1లో 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. టోటల్గా సెక్షన్ 1లో 15 క్వశ్చన్స్ ఉంటాయండి. 1 to 5 క్వశ్చన్స్ ఒక వీడియోలో చెప్పాను, 5 to 10 క్వశ్చన్స్ ఇంకో వీడియోలో చెప్పాను. ఇప్పుడు 11 to 15 క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. సో 1 to 10 క్వశ్చన్స్ యొక్క లింక్ అనేది కమెంట్ బాక్స్లో పింక్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆ 10 క్వశ్చన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఈ 11 to 15 క్వశ్చన్స్ని చెక్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఈరోజే టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మ్యాథ్స్ కోసం మీరు టెలిగ్రామ్లో కనెక్ట్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. So 11th problem, if det p equal to 2, det q equal to 3 and p comma q equal to lambda by 6, then find p cross q whole square. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అనేది కొంచెం రాంగ్ ఇచ్చారండి. ఎక్కడ రాంగ్ ఇచ్చారు అంటే p comma q lambda by 6 కాదండి, pi by 6 అని ఉండాలి. సో మీరు అన్ని క్వశ్చన్లు అటెండ్ చేయండి. ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్స్ వస్తే మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది lambda by 6 కాదు, pi by 6. సో ఇచ్చిన డేటా తీసుకున్నా, det p ఈక్వల్ టు 2, det q ఈక్వల్ టు 3, p కామా q ఈక్వల్ టు లాంబ్డా బై 6. లాంబ్డా బై 6 లేదు, ప్రాబ్లంలో 5/6 ఉండాలి కనుక నేను 5/6 తీసుకొని ప్రాబ్లం చేశాను. సో ఈ ప్రాబ్లం చేయాలి అంటే మనకు రావాల్సిన ఫార్ములా ఇది. det ఆఫ్ p క్రాస్ q బార్ ఈక్వల్ టు det p det q సైన్ p కామా q. p అంటే ఎంత ఇచ్చారు 2, q అంటే 3, సైన్ ఇది ఎంత ఇచ్చారండి p కామా q ఎంత 5/6. సో 2, 3 సైన్ 5/6 అంటే సైన్ 30 degrees 1/2. ఈ టూ గెట్ క్యాన్సల్ 3. సో మనకు p క్రాస్ q ఎంత వచ్చింది 3. దీని హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కనుక 3 × 3 = 9 ఇస్ ద ఆన్సర్. ఇది ఓన్లీ p క్రాస్ q బార్ యొక్క వాల్యూ. p క్రాస్ q హోల్ స్క్వేర్ అంటే 3ని హోల్ స్క్వేర్ చేయాలి. 3 హోల్ స్క్వేర్ అంటే 9 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 12th question, prove that cos 9 degrees plus sin 9 degrees divided by cos 9 degrees minus sin 9 degrees equal to cos 30 degrees 36 degrees అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ LHS తీసుకోండి. LHS ఇది కదా LHS. సో cos 9 degrees plus sin 9 degrees divided by cos 9 minus sin 9. cos 9 కామన్ తీస్తా, ఇక్కడ కామన్ తీస్తే ఏమొస్తుంది 1. ఇక్కడ లేదు అంటే ఇందులో లేదు కదా, కాసు డివిజన్లో వస్తుంది. సైన్ ఈ సైన్కి సైన్ బై కాస్. నెక్స్ట్ డినామినేటర్లో కూడా cos 9 కామన్ తీస్తా, అప్పుడు ఏమొస్తుంది 1 మైనస్ సైన్ బై cos 9. సో 1 ప్లస్ సైన్ బై కాస్ అంటే tan 9 అని రాసుకోవచ్చు. 1 మైనస్ tan 9. సో 1 అంటే ట్యాన్లో ఏమని రాసుకోవచ్చు అండి, tan 45 degrees అని రాసుకోవచ్చు. ఎందుకు tan 45 degrees వాల్యూ 1 కనుక 1 ఉన్న దగ్గర tan 45 రాసుకుంటా. ఈ ఫార్ములా మొత్తం tan ఆఫ్ a ప్లస్ బిలోకి చేంజ్ చేయడం కోసం 1 ఉన్న దగ్గర నేను tan 45 రాసుకుంటా. tan 45 ప్లస్ tan 9 డివైడెడ్ బై tan 45 మైనస్ tan 9. ఇది ఎలా కనిపిస్తుంది మీకు, tan a ప్లస్ b ఫార్ములా కనిపిస్తుంది. tan a ప్లస్ tan b బై tan a మైనస్ tan b. సో tan ఆఫ్ a ప్లస్ b. సో సారీ అండి, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను డినామినేటర్లో, మళ్ళీ చెప్తున్నా చూడండి. 1 ప్లస్ tan 9 degrees బై 1 మైనస్ tan 9 degrees. ఈ 1 ఉన్న దగ్గర tan 45 రాసుకుంటా. tan 45 ప్లస్ tan 9 degrees 1 మైనస్ ఇక్కడ tan 9 ఉంది కదా, tan 9 అలానే రాసుకుంటా. ఇదేం లేదు అంటే దీని పక్కన 1 ఉందనుకోండి, ఈ 1ను నేను tan 45 అని రాసుకుంటా. ఇప్పుడు అర్థమైందా అండి? ఈ ఒక్క స్టెప్ రాంగ్. ఇక్కడ చూడండి, కాస్ కామన్ తీస్తే 1 ప్లస్ sin 9 బై cos 9. డినామినేటర్లో cos 9 కామన్ తీస్తే 1 మైనస్ sin 9 బై cos 9. సో 1 ప్లస్ సైన్ కాస్కి క్యాన్సల్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది tan 9, ఇక్కడ ఏమొస్తుంది 1 మైనస్ tan 9. ఈ 1ని tan 45 అని రాసుకుంటా. tan 45 ప్లస్ tan 9 డివైడెడ్ బై 1 మైనస్ tan 9కి tan 9. ఇక్కడ 1 ఇంటూ 1 ఉంటే ప్రాబ్లం ఏం లేదు కదా. సో ఈ 1ని tan 45 అని రాసుకుంటా. ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b అంటే
టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా లాగా కనిపిస్తుంది. ఏ ప్లేస్లో 45 ఉంది, బి ప్లేస్లో 9 ఉంది. సో టాన్ 45 ప్లస్ 9 అంటే టాన్ 54 డిగ్రీస్. ఈ టాన్ 54ని మనం ఏం రాసుకోవచ్చు, 90స్లలో రాసుకుంటే టాన్ 90 మైనస్ 36 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. సో టాన్ 90 మైనస్ 36 అంటే కాట్ 36. ఇక్కడ 90 ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్లో వస్తుంది, టాన్కి ఆపోజిట్ కాట్. సో 36 ఇది ప్రూఫ్. నెక్స్ట్ 13th వన్ లాస్ట్కి చేశాను. 14th ప్రాబ్లం. ఇఫ్ సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు 3/4 ఫైండ్ కాస్ h2x అండ్ సైన్ h2x. మనకి ఇచ్చింది ఏంటండి, సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు 3/4 ఇచ్చిరు. మనకు ఐడెంటిటీ ఏం తెలుసు, కాస్ h2x మైనస్ సైన్ h2x ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎట్లనో హైపర్బోలిక్స్లలో కాస్ h2x మైనస్ సైన్ h2x ఈక్వల్ టు 1. అప్పుడు ఇక్కడ కాస్ h2x ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ h2x ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ h2x. 1 ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఎంత ఇచ్చిరు, 3/4. కనుక ఇక్కడ 3/5 హోల్ స్క్వేర్. 1 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో ఎల్సిఎం 16 తీసుకుంటే 16 ప్లస్ 9/16 అంటే 25/16 వస్తుంది. సో కాస్ h2x ఈక్వల్ టు 25/16 వచ్చింది. అంటే కాస్ hx ఈక్వల్ టు ఎంత అండి, 5/4. నౌ మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంది, ఫార్ములా కాస్ h2x. కాస్ h2xకి ఫార్ములా ఏంది, 2 కాస్ స్క్వేర్ h స్క్వేర్ మైనస్ 1. అంటే కాస్ 2 టీటా ఫార్ములా ఏంది, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. సేమ్ లైక్ దట్ హెచ్లలో కాస్ h2x ఈక్వల్ టు 2 కాస్ h స్క్వేర్ మైనస్ 1. దీని వాల్యూ ఎంత వచ్చిందండి మనకు, 25/16 మైనస్ 1. 2 8 కట్ చేసుకుంటా, 25/8 మైనస్ 1. 8 ఎల్సిఎం తీసుకుంటే 25 మైనస్ 8/8 అంటే 17/8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సైన్ h2xకి ఫార్ములా ఏంది, సైన్ 2a ఫార్ములా 2 సైన్ ఏ కాస్ ఏ. అదేవిధంగా సైన్ h2x ఈక్వల్ టు 2 సైన్ hx కాస్ hx. 2 సైన్ hx అంటే మనకి ఎంత ఇచ్చారు, 3/4. కాస్ hx ఎంత వచ్చింది మనకి, 5/4. సో 2 2 కట్ చేసుకుంటే 5 3 15, 4 2 8. 15/8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ఇఫ్ కాస్ hx ఈక్వల్ టు sec theta then prove that tan h square x by 2 ఈక్వల్ టు tan square theta by 2. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిరండి, కాస్ hx ఈక్వల్ టు sec theta ఇచ్చింది తీసుకున్నా. మనని ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, దీని ఫార్ములా tan h square x by 2 ఫార్ములా కాస్ hxలలో ఏంది అంటే కాస్ hx మైనస్ 1 బై కాస్ hx ప్లస్ 1. ఇది ఫార్ములా. ఈ స్టార్ మార్క్ పెట్టిన అంటే ఫార్ములా. కాస్ hx ఎంత ఇచ్చిరు, sec theta మైనస్ 1 డివైడెడ్ బై sec theta ప్లస్ 1. ఈ sec thetaని ఏమని రాసుకోవచ్చు, 1 బై కాస్ theta మైనస్ 1 బై కాస్ theta ప్లస్ 1. సో ఈ కాస్ theta అనేది ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ కాస్ theta బై కాస్ theta. ఇక్కడ కూడా డినామినేటర్లో తీసుకుంటే 1 ప్లస్ కాస్ theta బై కాస్ theta. సో ఈ కాస్ theta క్యాన్సల్. మనకేమొచ్చింది ఇక్కడ 1 మైనస్ కాస్ theta బై 1 ప్లస్ కాస్ theta. ఇక్కడ చూడండి మీకు కాస్ 2 theta ఫార్ములాస్ తెలుసు కదా, కాస్ 2 theta ఈక్వల్ టు ఏంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ theta. సో 1 మైనస్ కాస్ 2 theta అంటే ఏం రాసుకోవచ్చు అండి, ఈ కాస్ 2 theta ఇక్కడ పంపిస్తా. 1 మైనస్ కాస్ 2 theta అంటే ఈ ఫార్ములా నుండి 2 సైన్ స్క్వేర్ theta రాయొచ్చు. సో ఇదే రాశాను ఇక్కడ 2 లేదు కనుక ఈ టీటాని డివైడ్ చేస్తాం. ఇక్కడ 2 సైన్ స్క్వేర్ theta బై 2. ఈ ఫార్ములా ప్రకారం 1 మైనస్ కాస్ theta అంటే 2 సైన్ స్క్వేర్ theta బై 2. సేమ్ 1 ప్లస్ కాస్ theta అంటే అదే కాస్ 2 theta ఫార్ములా 2 కాస్ స్క్వేర్ theta మైనస్ 1 అని ఇంకో ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, కాస్ 2 theta ప్లస్ 1 ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ theta అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇలానే కనిపిస్తుంది కదా, 1 ప్లస్ కాస్ theta అంటే ఎలా కనిపిస్తుంది, 1 ప్లస్ కాస్ 2 theta ప్లస్ 1 లాగానే కనిపిస్తుంది. బట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు కనుక ఇక్కడ డివైడ్ చేస్తాం. సో 2 కాస్ స్క్వేర్ theta బై 2. ఈ 2 గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, sin square theta by cos square theta అంటే tan square theta by 2 is the answer. Next 13th one. Find the period of the function defined by f of x equal to tan of x plus 4x plus 9x plus so on n square x. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ తీసుకున్నా, f of x equal to tan of x plus 4x plus 9x plus so on n square x. tan ఇక్కడ x కామన్ తీసిన, ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ 4 ప్లస్ 9 సో ఆన్ n స్క్వేర్. tan ఆఫ్ 1కి 1, ఈ 4 ఏమని రాసుకోవచ్చు 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 9 ఏమని రాసుకోవచ్చు 3 స్క్వేర్ సో ఆన్ n స్క్వేర్. సో
సమేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ ఫార్ములా ఏంది n ఇంటూ n ప్లస్ n ఇంటూ 2n+1/6 వీటికి ఫార్ములా ఇది మ్యాథ్స్లో. సో టాన్కి టాన్ దీనికి ఫార్ములా ఏంది n ఇంటూ n+1 2n+1/6 ఇంటూ ఎక్స్. సో ద పీరియడ్ ఆఫ్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జస్ట్ ఇది రివర్స్ రాస్తాం. ఈ 6 క్యాన్సల్ కావడానికి న్యూమరేటర్లో పెట్టుకోండి. 6/n ఇంటూ n+1 2n+1/6 π/n ఇంటూ n+1 2n+1 ఈజ్ ద ఫంక్షన్. So these are the 15 questions from section 1. Remaining 10 questions యొక్క లింక్ అనేది కామెంట్స్ బాక్స్లో ఇస్తాను, కింద చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే 15 ప్రాబ్లమ్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ మీరు టెలిగ్రామ్కి కనెక్ట్ అయ్యి కూడా డౌట్స్ అడగవచ్చు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. వీడియో చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.